సెప్టెంబర్ 7 యోహాను సువార్త 16వ అధ్యాయము 13 నుండి 15 వచనములు. సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును అని మన ప్రభువు సగం తెలిసిన తన బలహీన అనుచరులతో చెప్పాడు. ఆ వాగ్దానం మన కోసమే కాక మన వారికి కూడా అని చెప్పడంలో సందేహం లేదు. మన ప్రస్తుత సమాధానానికి, పరిశుద్ధతకు మనం తెలుసుకోవాల్సింది ఏదైనా పరిశుద్ధాత్ముడు మనకు బోధించడానికి సిద్ధంగా ఉన్నాడు. సైన్స్, ప్రకృతి, తత్వశాస్త్రంలోని సత్యాలన్నిటిలోకి మనల్ని నడిపించడానికి పరిశుద్ధాత్ముడు సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ బోధ కోసం ప్రార్థించడానికి, బైబిలును చదవడానికి మనం ఎన్నడూ మరచిపోకూడదు. మొదట బైబిలును ప్రేరేపించిన పరిశుద్ధాత్మ నుండి క్రమంగా మనం వెలుగును అన్వేషించకపోతే బైబిలు ఒక కష్టమైన నలుపు పుస్తకంగా కనబడినా మనం ఆశ్చర్యపడకూడదు. మిగతా ఇతర విషయాల వలె ఇందులో కూడా మనం అడుగనందున మనం పొందుకోలేదు. పావన త్రిత్వంలోని ఇతర ఇద్దరు వ్యక్తులకు పరిశుద్ధాత్మకు మధ్య ఉన్న అన్యోన్యమైన ఐక్యతను చూపడానికే 13వ వచనం ఉద్దేశించబడింది. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. బోధించుట మరియు వినుట అనే పదాలు మనిషి బలహీనతకు అనుకరణలు. ఆత్మ అక్షరాల మాట్లాడడు లేక అక్షరాల వినడు. ఆయన బోధలు, మార్గదర్శకాలు తండ్రితో, కుమారునితో అత్యంత ఐక్యతలో ఉన్నవానికి చెందినవి. ఆయన క్రీస్తును మహిమపరుస్తాడు. క్రీస్తు నుండి అధిక విషయాలను తీసుకుని ఆయన నిరంతరం శిష్యులకు బోధించి నడిపిస్తాడు. క్రీస్తును హెచ్చించడానికి ఉద్దేశించని ఏ మత బోధ అయినా ప్రాణాంతక లోపాన్ని కలిగి ఉంటుంది. అది ఆత్మ నుండి వచ్చిన బోధ కాదు. మనిషికి బయలుపరిచిన సత్యం ప్రత్యక్షతలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలకు మధ్య ఉన్న మొత్తం ఐక్యతను చూపడమే 15వ వచనం లక్ష్యంగా కనబడుతుంది. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేయనని నేను చెప్పితిని. ధ్యానం కోసం లేఖన పఠనంలో దేవుని సహాయం కోసం చేసే మీ ప్రార్థనలు సాంప్రదాయకమా లేక నిజమా?